ఢిల్లీ సరిహద్దులలో అప్పట్లో రైతుల పేరుతో ఉద్యమం. ఢిల్లీ పోలీసులు ఎవరి చేతిలో ఉంటారు? కేంద్రం చేతిలో ఉంటారు. కాబట్టి వాళ్ళు అక్కడ ముట్టుకుంటే చాలు రచ్చరచ్చ, చివరికి ఎర్రకోట మీద కూడా దాడికి వచ్చేసినటువంటి సందర్భం. పైగా వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళేవాళ్ళు ఎవరయ్యా అంటే కావాలని చెప్పి వెళ్ళేటటువంటి బ్యాచ్. ఏది? ప్రియాంక గాంధీ వాద్రా గారు వెళ్తారు, రాహుల్ గాంధీ గారు వెళ్తారు, అఖిలేష్ యాదవ్ గారు వెళ్తారు. ఇప్పుడు అదే అఖిలేష్ యాదవ్ పంజాబ్లో జరిగినటువంటి రైతుల అరెస్టులు ప్లస్ శిబిరాల్ని బుల్డోజర్లతో ధ్వంసనాలా ప్రొక్లైనర్లతో పీకవతల పడేశారు, పీకేసేశారు. అది భారతీయ జనతా పార్టీ చేసిందని చెప్తున్నాడు. అక్కడ ఉన్నది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం. ఆమ్ ఆద్మీ పార్టీ ఐఎన్డీఏలో భాగస్వామి, ఈ సమాజ్వాదీ పార్టీ కూడా భాగస్వామి. కానీ అది పక్కన దాచేస్తాడు. అదే సందర్భంలో ఈ పంజాబ్లో జరిగినటువంటి దాని మీద రాహుల్ గాంధీ మాట్లాడు, లేకపోతే వీళ్ళెవరు మాట్లాడు. అంటే ఉద్యమాల్లో కూడా సెలెక్టివ్ ఉద్యమం. ఎక్కడ ఎందుకు ఆయన ఎవరో తెకాయత్త నుండేవాడు కదా, ఆయన కూడా మాట్లాడు, ఆయన కూడా అక్కడికి పోడు. అదే ఎక్కడైతే జరుగుతుంది. అంటే దేశంలో రైతులను అడ్డం పెట్టి జరిగే కుట్రకి సజీవ సాక్ష్యం ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలు.